హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము తెలుగు బిట్స్‌నైతే చూద్దామండి. మనం ఈ టెట్‌కి సంబంధించిన పేపరు 2024లో జరిగిన అది రీసెంట్‌గా జరిగింది కదా! మనకి ఏపీ టెట్‌కి సంబంధించిన క్వెషన్ పేపర్ ఇది. మనకిప్పుడు ప్రెజెంట్ ఏపీ డీఎస్సీ జరుగుతుంది కదండీ! ఇది న్యూ సిలబస్ కాబట్టి న్యూ సిలబస్ నుంచి బిట్లుంటాయనే ఉద్దేశంతోటి నేను ఈ క్వెషన్ పేపర్‌నైతే మీ ముందుకు ఈరోజు తీసుకోవడం రావడం అయితే జరిగిందండి. బిట్లయితే చూద్దాము మనము. నేను ఆల్రెడీ తెలుగు బిట్లు, సైకాలజీ బిట్స్ అనేవి ప్లేలిస్ట్‌లో అయితే మన ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేశాను. ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. మీరు ఒకసారి ఈ వీడియో చూసినట్లయితే ఆ వీడియో కూడా మీరైతే చూడండి. ఇంకా మన దాంట్లో సిలబస్, సోషల్ సిలబస్సు, టీజీటీ, పీజీటీ సోషల్ సిలబస్సు, తెలుగు టీజీటీ, పీజీటీ సిలబస్సు, స్కూల్ అసిస్టెంట్ సిలబస్సు, బయాలజికల్ సైన్స్, హెచ్‌జిటి సిలబస్ ఇవన్నీ అయితే అప్‌లోడ్ అయితే చేశానండి. మీరు అవి కూడా ఒకసారి సిలబస్‌నైతే దగ్గర పెట్టుకొని చదవండి. అవి కూడా ఒకసారి ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అవి కూడా మీరు ఒకసారి అయితే ఆ వీడియోస్ అయితే చూడండి. మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే టెట్, డీఎస్సీ వాళ్ళకి మంచి కంటెంట్ అందిద్దామనే ఉద్దేశంతోటే నేను ఈ వీడియోస్‌నైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. మీకు ఎలాగ బిట్స్ వస్తున్నాయి అనే దాని గురించి అయితే మీకు తెలుస్తది. నేను తెలుగు కొంచెం అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. మీకు ఆన్సర్‌లయితే తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఓవరాల్‌గా మీరు ఈ 30 బిట్స్‌లో మీరు ఎన్ని బిట్స్ చేయగలిగారనేది కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇవి మనకి థర్డ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ ఉన్న సిలబస్ నుంచే ఉంటాయండి బిట్స్. అందుకనే మనకి ఇప్పుడు థర్డ్ క్లాస్ నుంచి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్‌కేమో ఫస్ట్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకైతే ఉంది. టీజీటీ, పీజీటీకి కూడా ఇంటర్మీడియేట్ వరకైతే ఇవ్వడం అయితే జరిగింది. పీజీటీకి మాత్రము సిక్స్త్ క్లాస్ నుంచి మనకు డిగ్రీ వరకైతే సిలబస్ అయితే ఉంటుంది. ఇవి మెయిన్ మనము న్యూ అకాడమీ బుక్స్, తెలుగు టెక్స్ట్ బుక్స్ అయితే చదవాలి. ప్లస్ హెచ్‌జిటి వాళ్ళకి కూడా తెలుగు ఉంటుంది కాబట్టి హెచ్‌జిటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ తెలుగు పేపర్‌నైతే తీసుకోవడం అయితే జరిగింది. హెచ్‌జిటి వాళ్ళు చూడండి 8 మార్క్స్‌కి అయితే కంటెంట్ అయితే వస్తది. 4 మార్క్స్‌కేమో మెథడాలజీ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్లస్ మనకేంటంటే స్కూల్ అసిస్టెంట్ కంటెంట్‌కేమో 40 మార్క్స్‌కి అయితే కంటెంట్ అయితే ఉంటుంది. మిగతా 20 మార్క్స్ ఏమో మెథడాలజీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకనే మీరు మన పీజీటీలో మాత్రము 50 మార్క్స్‌కి అయితే కంటెంట్ అయితే ఉంటుందండి. మీరు ఈ బిట్స్‌నైతే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. నేను చాలా పేపర్స్‌నైతే అప్‌లోడ్ అయితే చేశాను. అవి కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఇప్పుడైతే వీడియోలకైతే ఎళ్ళిపోదామండి. ఫస్ట్ క్వెషన్ చూడండి. సంగీతంలో 7 స్వరాలుంటాయి. అవి షడ్జమ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషాద. వీటి సంక్షిప్త రూపాలే సరిగమపద అనే సప్తస్వరాలు. వీటిని అనేక రీతుల్లో మేళవించడం వలన రాగాలు ఏర్పడతాయి. ప్రతి రాగంలోని సప్తస్వరాలు తప్పనిసరిగా ఉండాలి అన్న నియమం లేదు. పై గద్యంలో కలియు అనే పదానికి సమానార్థక పదము. ఇక్కడ చూడండి. మీరు మనకి టెట్‌లో గానీ, డీఎస్సీలో గానీ కంపల్సరీగా ఒక పద్యమైన, గద్యమైన అయితే ఇస్తారు. ఇప్పుడు మనకి టెట్‌లో 2 గద్యాలు, 2 పద్యాలైతే ఇస్తున్నారు. అందుకని మీరు డీఎస్సీలో కూడా అదే విధంగా ఉంటది కాబట్టి మీరు డీఎస్సీని కూడా ఈ గద్యాలు, పద్యాల్లో మీరు బిట్స్ అయితే మిస్ అయితే చేసుకోకండి. ఎవరికైతే ఏపీ డీఎస్సీ రావాలి అనంటే మీరు క్వెషన్ పేపర్ చేస్తుంటే ప్రతి బిట్ మీరు ఆన్సర్ చేయగలగాలి. కంటెంట్‌లో గానీ, మెథడాలజీలో గానీ మీరు బిట్‌నైతే ఒక్కటి కూడా మిస్ చేయకుండా చేస్తే మీకు జాబ్ అయితే గ్యారంటీగా ఉంటదండి. మీరు కంటెంట్, మెథడాలజీ మీద బాగా ఎక్కువైతే ఫోకస్ అయితే చేయండి. పై గద్యంలో కలియు అనే పదానికి సమానార్థక పదం. ఫస్ట్ ఆప్షన్ సంక్షిప్తము, సెకండ్ ఆప్షన్ రీతులు, థర్డ్ ఆప్షన్ పంచమము, ఫోర్త్ ఆప్షన్ మేళవింపు. చూడండి మనకి మేళవింపు అనేది సరైన సమాధానము. ఇక్కడ చూడండి వీటిని మేళవింపుల వల్ల రాగాలు ఏర్పడతాయి. సమానార్థకమును బోధించు శబ్దము క్రమముగాను సంకుచితత్వము నుండి కేవలం విశేషమునే బోధించుట అప్పుడప్పుడు కనిపించును. చీరయను శబ్దమునకు వస్త్రము అని మాత్రమే అర్థం. ప్రారంభ కాలము నన్నున్నది సీతారాములిద్దరును నారచీరలు ధరించి
అనునప్పుడు చీర సామాన్య వాచకము. నేటి కాలమున స్త్రీలు ఉపయోగించు వస్త్రమునకు మాత్రమే చీరయను వ్యవహారము గలదు. ఈ మార్పును అర్ధ సంకోచం అందురు. పై గద్యం ఆధారంగా అర్ధ సంకోచమునకు సరైన వాక్యము గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ సామాన్యార్థము బోధించే శబ్దము క్రమంగా కేవలం విశేషమునే బోధించుట. సెకండ్ ఆప్షన్ విశేషార్థం బోధించే శబ్దము క్రమంగా సామాన్యార్థము బోధించుట. థర్డ్ ఆప్షన్ తొలుత మంచి అర్థముతో ఉండి క్రమంగా తక్కువ స్థితికి దిగజారుట. ఫోర్త్ ఆప్షన్ పరిమితార్థ బోధకమైన ఒక పదము అర్థ విస్తృతిని పొందుట. చూడండి, సామాన్యార్థం బోధించే శబ్దమును క్రమముగా కేవలం విశేషమునే బోధించడాన్ని మనకి అర్థ సంకోచము అంటారు. క్షమలేని తపసి తపమును భ్రమత్తు సంపదయు ధర్మ బాహ్య ప్రభురాజ్యము భిన్న కుంభమున తోయము లట్టుల యద్రువంబుల గునినివి ఎల్లన్. ఓర్పులేని తాపసి తపస్సును కవి దీనితో పోల్చాడు. ఓర్పు లేని తాపసి తపస్సును ఈ విధంగా చెప్పాడు చూడండి. ధర్మ బాహ్య ప్రభువు. సెకండ్ ఆప్షన్ ప్రమత్తు సంపద. థర్డ్ ఆప్షన్ భిన్న కుంభతోయము. ఫోర్త్ ఆప్షన్ ఎద్రువంబుల గునివి. మీ కాన్సెప్ట్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మనకి ఆన్సరు భిన్న కుంభ తోయము. 34 రోషమయ మహాతరువు సుయోధనుడు స్కందమందు లోన గర్ణుడరలు గొమ్మ సౌబలుడు గుసుమ ఫలములు దుశ్శాసనుండు మూలశక్తి తండ్రి. రోషమయ మహావృక్షానికి వీరు చెట్టుబోదె వంటివారు. ఫస్ట్ ఆప్షన్ దుర్యోధనుడు. సెకండ్ ఆప్షన్ సౌబలుడు. థర్డ్ ఆప్షన్ దుశ్శాసనుడు. ఫోర్త్ ఆప్షన్ కర్ణుడు. చూడండి, ఇక్కడ కర్ణుడు అనేది సరైన సమాధానము. 35 నల్ల ద్రాక్ష పందిరి వీరి యొక్క రచన. ఫస్ట్ ఆప్షన్ కొలకనూరి ఇనాక్. సెకండ్ ఆప్షన్ ఎండ్లూరి సుధాకర్. థర్డ్ ఆప్షన్ ఆశావాది ప్రకాశరావు. ఫోర్త్ ఆప్షన్ అద్దేపల్లి రామ్మోహన రావు. చూడండి, నల్ల ద్రాక్ష అనేది ఎండ్లూరి సుధాకర్ రచించారు. ఈ రచనలు ప్రక్రియలు వీటి గురించి అయితే మీరు బాగా చూసుకోండి. బిట్లు అయితే కంపల్సరీగా 2-3 బిట్లు అయితే వస్తాయి. క్రింది వాటిలో సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపించాడు. సెకండ్ ఆప్షన్ గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడిచింది. థర్డ్ ఆప్షన్ గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది. ఫోర్త్ ఆప్షన్ ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీజీ నడిపించాడు. ఇక్కడ కర్మణి వాక్యం అంటే మనకి ఇక్కడ చేత అనేది అయితే వస్తుందండి. ఇక్కడ గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడిచింది. చూడండి, గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది అని కర్మణి వాక్యం అయితే ఇదండి. నేను మా నాన్నగారి అనుమతితో యాడుకొనుటకు వెళ్ళేడి వాడిని. ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనం. ఫస్ట్ ఆప్షన్ తాను మా నాన్నగారి అనుమతితో యాడుకొనుటకు వెళ్ళడినాడు వాడు. సెకండ్ ఆప్షన్ నేను మా నాన్నగారి అనుమతితో క్రోడించుటకు వెళ్ళడి వాడిని. నేను మా తండ్రి గారి అనుమతితోడ యాడుకొనుటకు వెళ్ళుచుంటిని. ఫోర్త్ ఆప్షన్ నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకోవడానికి వెళ్ళేవాడిని.
చూడండి, నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకోవడానికి వెళ్ళేవాడిని. విద్వాన్ విశ్వం అసలు పేరేమిటి? ఫస్ట్ ఆప్షన్ కిలాంబి వెంకట నరసింహాచార్యులు. సెకండ్ ఆప్షన్ భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. థర్డ్ ఆప్షన్ వీవూరి వెంకటాచార్యులు. ఫోర్త్ ఆప్షన్ మీసరగండ విశ్వరూపాచారి. చూడండి, మనకి మీసరగండ విశ్వరూపాచారి అనేది విద్వాన్ విశ్వం యొక్క అసలు పేరు. అమ్మ వెరవకు మదిలో నిమ్మగా మరి వేడెక్క నుండు మిక అని సీతాదేవిని ఓదార్చినది. ఫస్ట్ ఆప్షన్ త్రిజట. సెకండ్ ఆప్షన్ హనుమంతుడు. థర్డ్ ఆప్షన్ మండోదరి. ఫోర్త్ ఆప్షన్ స్వయం ప్రభ. చూడండి, త్రిజట, అమ్మ వెరవకు మదిలో నిమ్ముగా మరి వెక్కడ నుండు మిక. క్రింది వాటిలో అయ్యలరాజు రామభద్రుని బిరుదులు ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ అవధాన పంచానన. సెకండ్ ఆప్షన్ ప్రతివాద మదగజ పంచానన. థర్డ్ ఆప్షన్ చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి. ఫోర్త్ ఆప్షన్ కవితా వతంస. చూడండి, ఆ ఈ అనేటివి మనకి ఇక్కడ సరైన సమాధానాలు. ప్రతివాద మజగజ పంచానన అని, చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ఈయన అయ్యలరాజు రామభద్రుడు ప్రబంధ కవి అనే యొక్క బిరుదులవి. రామాభ్యుదయాన్ని అయితే రచించాడండి అయ్యలరాజు రామభద్రుడు. క్రింది వాటిలో పాఠం ప్రక్రియల ప్రకారం సరి అయినవి గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ సమదృష్టి. సెకండ్ ఆప్షన్ నా చదువు. థర్డ్ ఆప్షన్ ఏ దేశమేగినా యాత్రా చరిత్ర. నాటి చదువు జీవిత చరిత్ర. సమదృష్టి అనేది గజల్, నా చదువు అనేది ముఖాముఖి, ఏ దేశమేగిన యాత్రా చరిత్ర, నాటి చదువు జీవిత చరిత్ర. ఇవి రెండు ఏ ప్రక్రియలు ఎలా పాఠము ప్రక్రియ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ. చూడండి, ఆ ఈ అనేటివి సరైన సమాధానాలు అంట. మనకి ఆ సమదృష్టి అనేది గజల్ ప్రక్రియకు చెందింది. ఇవైతే నెక్స్ట్ ఏ దేశమేగిన అనేది యాత్రా చరిత్ర. క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఫస్ట్ ఆప్షన్ మాచిరాజు మాట మనుల మూట. సెకండ్ ఆప్షన్ ఏమీ లేని ఎగిరెగిరి పడును. ఈ నిండు విస్తరాకు నిశ్చలంబుగా నుండు. ఈ వినయగు వివేకి విర్రవీగు జడుండు. చూడండి, ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అయితే దీనికి సరైన సమాధానము. విద్యార్థులకు ఆనందాన్ని కలిగించడము, ఊహాశక్తిని పెంచడము, తార్కిక ఆలోచనను కలిగించడము వంటి లక్షణాలను పెంపొందించే జానపద కథ. ఇప్పుడు మనకి ఇక్కడ జానపద కథ ఏంటనేది అడుగుతున్నారు. మాయా కంబలి ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ మాట మహిమ. థర్డ్ ఆప్షన్ ఆత్మకథ. ఫోర్త్ ఆప్షన్ జానపదుని జాబు. ఇక్కడ పిల్లల్లో ఊహాశక్తిని ఆనందాన్ని కలిగించేది మాయా కంబలి. ఉత్తములతో చేరిన మానవుని ఏనుగు లక్ష్మణ కవి దీనితో పోల్చాడు. ఫస్ట్ వేడి ఇనుము మీద పడిన నీటితోనా. సెకండ్ ఆప్షన్ తామరాకు మీద నీటి బిందువుతోనా. థర్డ్ ఆప్షన్ ముచ్చపు చిప్పలో పడ్డ నీటి చుక్కతోనా. ఫోర్త్ ఆప్షన్ సముద్రంలో పడిన తేనె చుక్కతోనా. ఉత్తములతో చేరిన మానవుణ్ణి ఏనుగు లక్ష్మణకని ఈ పద్యంలోదండి ఇది. చూడు, ముత్యపు చిప్పలో పడ్డ నీటి చుక్కతోటి పోల్చడం అయితే జరిగింది. ఉత్తములతో చేరిన మానవుడు. పినాకపాణి పదానికి అర్థం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ సూర్యుడు. సెకండ్ ఆప్షన్ ఇంద్రుడు. థర్డ్ ఆప్షన్ శివుడు. ఫోర్త్ ఆప్షన్ చంద్రుడు. పినాకపాణి అంటే ఇక్కడ మనకు ఆప్షన్ సూర్యుడు. సూర్యుడు అంటే మిత్రుడు అనే అర్థం ఉంటుంది. ఇంద్రుడు అంటే ప్రభువు. శివుడు అంటే పినాకపాణి అని అర్థము. ఖేదం పదానికి పర్యాయ పదాలు రాయండి. ఖేదం
గర్వము, పొగరు. సెకండ్ ఆప్షన్ దుఃఖము, బాధ. థర్డ్ ఆప్షన్ చెలిమి, అవిముక్తము. ఫోర్త్ ఆప్షన్ ఉసురు, పాపం. చూడండి, ఖేదము అంటే దుఃఖము, బాధ. అమావాస్య పదానికి వికృతి. ఆమాస్య, అసమస, అమవస, ఆమావాసం. చూడండి, అమవస. మీకు ఇప్పటివరకు వీడియో చూశారు కదండి, మీరు ఒక లైక్ అయితే చేయండి. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి. పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. లోకము, దిక్కు, వంశము, ధార. ఫస్ట్ ఆప్షన్ వెదురు, పిల్లన గ్రోవి, చూపు, జగత్తు. ఫోర్త్ ఆప్షన్ వితరణం, క్రమము, దిశ, ఉపాయము. ఇక్కడ చూడండి, లోకము అంటే చూపు, జగత్తు మనకు వస్తుంది. దిక్కు అంటే దిశ, ఉపాయం అని వస్తుంది. వంశము అంటే వెదురు, పిల్లన గోవి. ధార అంటే వితరణ, క్రమము అనైతే వస్తాయి. ఇక్కడ చూడండి, మనకి ఈ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్. చూడండి, లోకము అంటే చూపు, జగత్తు. దిక్కు అంటే దిశ, ఉపాయము. వంశము అంటే వెదురు, పిల్లన గ్రోవి. ధార అంటే వితరణము, క్రమము. వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి. ఈ వాక్యంలో ఒక అసమాపక క్రియ, ఒక సమాపక క్రియ ఉన్నాయి. ఒక శత్రుదార్థకము, ఒక ఛేదార్థకము ఉన్నాయి. మూడో ఆప్షను రెండు క్రియలు ఛేదార్థకాలే. ఫోర్త్ ఆప్షన్ రెండు క్రియలు శత్రుదార్థకాలే. ఇక్కడ చూడండి, ఒక అసమాపక క్రియ ఉన్నాయి, ఒక సమాపక క్రియ అయితే ఉంది. అది ఎలాగనో చూడండి. ఇక్కడ వర్షాలు కురిసి అంటే ఇక్కడ ఇది ఒక అసమాపక క్రియ. పంటలు దెబ్బతిన్నాయి, ఇది మనకి పూర్తి అయిన వాక్యము. ఇది పూర్తి కాని వాక్యము. పూర్తి కాని వాక్యాన్ని అసమాపక క్రియ అంటారు, పూర్తయిన వాక్యాన్ని సమాపక క్రియ అంటారు. దేహి పదానికి వ్యుత్పత్తి, అర్థము. ఫస్ట్ ఆప్షన్ దేహమును నాశనం చెయ్యువాడు. సెకండ్ ఆప్షన్ దేహమును ధరించినవాడు. థర్డ్ ఆప్షన్ దేహమును ప్రేమించేవాడు. ఫోర్త్ ఆప్షన్ దేహముపై వ్యామోహము లేనివాడు. దేహి అంటే చూడండి, దేహి అంటే దేహమును ధరించిన వాడు అని అర్థం. మానవతా విలువలు ఇతివృత్తంగా గల పాఠాలు. చిరుమాలిన్యము, తృప్తి. ఈ ధర్మ నిర్ణయము, ఈ ఆతిథ్యము. ఇక్కడ మీరు చూడండి, ఇప్పటి వరకు మనము 4 బిట్లు అయితే చూసాము. ప్రక్రియలు, పాఠము, ప్రక్రియలు అయితే ఇచ్చారు. ప్లస్ ఇక్కడ చూడండి, ఇతివృత్తం గురించి అయితే ఇచ్చారు. ఫస్ట్ మానవ విలువలకు సంబంధించిన పాఠాలు చిరుమాలిన్యము, తృప్తి అనేటివి మానవ విలువలకు సంబంధించినవి. తలయు తోకయుండును, పలుక నాలుక లేదు, పండ్లు గలవు గాని కానరావు, పట్టి చూడనందు ప్రాణమేయుండదు. దీని భావమేమి తిరుమలేశ, ఈ పొడుపు కథను విప్పండి. తలయు తోకనుండు, పండ్లు నాలుక లేదంట, పండ్లు గలవు గాని కానరావు, పట్టి చూడనందు ప్రాణమే ఉండదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ కుక్క, సెకండ్ ఆప్షన్ పాము, కుసుబము. థర్డ్ ఆప్షన్ వాయువు, ఫోర్త్ ఆప్షన్ తేలు. ఇక్కడ చూడండి, మనకి పాము, కుసుమ. ఇక్కడ తల, తోక అన్నీ ఉంటాయి కానీ పండ్లు అన్నీ ఉంటాయి. పైన కుసుమ ఉంటుంది, దానికి ఏముంటుందండి, ప్రాణమే ఉండదు కదా. వామనుని కొరకు బలి 3 అడుగుల నేల దానం చేశాడు. గీత వేసిన పదానికి ఏ విభక్తి ప్రత్యయము. కొరకు, కై అనేది ఏంటండి, చతుర్థి. షష్ఠికి యొక్క వస్తుంది, సప్తమికి అందు వస్తుంది. చతుర్థి విభక్తికి కొరకు, కై అనేవి చతుర్థి విభక్తి. తృతీయ విభక్తికి చేతంచే తోడంతో వస్తాయి. ఇక్కడ మనకి చతుర్థి విభక్తి ఈజ్ ద రైట్ ఆన్సర్.
త్వరతో జనేనొక మహా రవంబు దయింపన్. ఈ వాక్యము ఆధారంగా క్రింది వానిలో ధృత ప్రకృతము. ఇక్కడ ఒక ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ మహా రవంబు, థర్డ్ ఆప్షన్ ఉదయింపన్, ఫోర్త్ ఆప్షన్ త్వరతో. చూడండి, ఉదయింపన్ అనేది ఇక్కడ థర్డ్ ఆప్షన్. త్వరతో జనేనొక మహా రవంబు దయింపన్. వృద్ధి సంధిలో అకారానికి ఓ ఔలు పరమైతే ఏకాదేశంగా వచ్చే అక్షరము. ఫస్ట్ ఆప్షన్ ఓ, సెకండ్ ఆప్షన్ ఓ, థర్డ్ ఆప్షన్ ఔ, ఫోర్త్ ఆప్షన్ ఆర్. వృద్ధి సంధిలో అకారానికి ఓ ఔలు పరమైతే క్రమంగా ఓ ఔ అయితే రావడం అయితే జరుగుతుంది. అక్కడ ప్లస్ అక్కడ, ఇందులో పరపదాన్ని ఇలా వ్యవహరిస్తారు. చూడండి, పరపదాన్ని ఆమ్రేడితము అని అంటారు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ధృతము అంటే నకారం ఉండడాన్ని నాని ధృతము అని అంటారు. ధృత ప్రకృతము అంటే నన్ను అనే ధృత ప్రకృతము. త్రికము అంటే త్రిక సంధికి సంబంధించింది. ఆ, ఈ, ఏలని ఏమంటారు? త్రికములు అంటారు. ఆపాదమస్తకము సమాసం పేరు. ఫస్ట్ చతుర్థి తత్పురుష సమాసము, సెకండ్ ఆప్షన్ అవ్యాయీ భావ సమాసము, థర్డ్ ఆప్షన్ ద్వంద్వ సమాసము, ఫోర్త్ ఆప్షన్ బహువిహరి సమాసము. ఆపాదమస్తకము, పాదం నుండి మస్తకం వరకు ఉండేదాన్ని అవ్యాయీ భావ సమాసానికి చెందింది. ఆపాదమస్తకము. శార్దూల పద్యానికి సంబంధించిన సరియైన వాక్యాలు. ఫస్ట్ ఆప్షన్, ప్రతి పాదంలో 12వ అక్షరము ఎత్తి చెల్లుతుంది. పద్యం మొత్తంలో సగన తగనాల సంఖ్య సమానము. ప్రతి పాదంలో 8 లఘువులు ఉంటాయి. ఈ ఆప్షన్ ప్రాస నియమము మొదట 3వ పాదాలలో మాత్రమే ఉంటుంది. చూడండి, ఆ, ఈలు అనేటివి ఇక్కడ సరియైన సమాధానాలు. పద్యం మొత్తంలో సాగన తాగనాల సంఖ్య సమానము. ప్రతి పాదంలో 8 లఘులు ఉంటాయి. అర్థ భేదం లేకుండా తాత్పర్య భేదం వచ్చే విధంగా ఒకే పదాన్ని వెంటనే ప్రయోగించినట్లయితే దాన్ని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ చేకానుప్రాస అలంకారము, సెకండ్ ఆప్షన్ యమకము, థర్డ్ ఆప్షన్ వృత్యానుప్రాస అలంకారము, లాటానుప్రాస అలంకారము. ఇక్కడ మనకి అర్థ భేదము ఇచ్చారు, లేకుండా ఓన్లీ తాత్పర్య భేదం వచ్చే విధంగా. ఇక్కడ తాత్పర్య భేదం ఉంటే మనకి ఇక్కడ లాటానుప్రాస అలంకారము. అర్థభేదం ఉండి వెంటనే వచ్చే పదాలను చేకానుప్రాస అలంకారము అని అంటారు. తాత్పర్య భేదం ఉంటే లాటానుప్రాస అలంకారం అంటారు. ఒకే వర్ణము పలుమార్లు వస్తే దానిని వృత్యానుప్రాస అలంకారము అని అంటారు. అర్థభేదము ఉండి వెంటనే కాకుండా కొంచెము విరామంగా వచ్చే దానిని యమక అలంకారము అని అంటారు. జ్ఞానాగ్ని మనిషి బుద్ధిని ప్రజ్వలింపజేస్తుంది. ఈ వాక్యంలోని అలంకారము. ఫస్ట్ ఆప్షన్ ఉపమా అలంకారము, సెకండ్ ఆప్షన్ దీపక, థర్డ్ ఆప్షన్ రూపక, ఫోర్త్ ఆప్షన్ ఉత్ప్రేక్ష. జ్ఞానాగ్ని మనిషి బుద్ధిని ప్రజ్వలింపజేస్తుంది. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏమిటి? ఇక్కడ రూపకలంకారము. రూపకలంకారం అంటే ఉపమానానికి ఉపమేయానికి అభేదం లేకుండా చెప్తే దాన్ని రూపకలంకారము అని అంటారు. చూడండి, మనకి ఇప్పటిదాకా అయితే 60 బిట్స్ అయితే అయిపోయాయండి.
ఈ బిట్స్ మీకు నచ్చితే లైక్ అయితే చెయ్యండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకైతే షేర్ అయితే చెయ్యండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మా ఛానల్‌లో ఈ తెలుగుకు సంబంధించిన బిట్స్ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. మీరు ఈ పేపర్ చేసిన తర్వాత ఆ బిట్స్‌ను కూడా మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. కంటెంట్‌కి చాలా ఇంపార్టెంట్ బిట్స్. మీరు ఇక్కడ మనకి సందులు, సమాసాలు, ఛందస్సు ఇవి ఎలా అడిగారో చాలా హార్డ్‌గా అడిగారు. మనకి డీఎస్సీకి కూడా టీజీటీకి, పీజీటీకి ఉపయోగపడతది. ప్లస్ ఎడ్జిటీ వాళ్ళకి కూడా ఈ పేపర్ చేస్తే మీరు ఈజీగా చేయగలుగుతారు. మార్క్స్‌ని స్కోర్ చేసుకోగలుగుతారు. అందుకే పేపర్‌నైతే మీరు పూర్తిగా అయితే వీడియో చూసి పూర్తిగా చెయ్యండి. మీకు రాని క్వెషన్స్‌నైతే నోట్ చేసుకోండి. మళ్ళీ 2 ఆర్ 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని అన్ని పేపర్స్‌ని మీరు ఒకసారైతే ప్రాక్టీస్ అయితే చెయ్యండి. సిలబస్ అవన్నీ ప్లేలిస్ట్‌లో ఉన్నాయండి. అవన్నీ మీరైతే ఒకసారైతే చూడండి. టెట్, డీఎస్సీ రాసే వారందరికీ ఆల్ ద బెస్ట్. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. అంతవరకు బాయ్.